అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తుండగా విన్నానని అబూ కబ్షతుల్ అన్సారీ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాన్ని ఈ విధంగా చెప్పారు. 3 విషయాల పట్ల నేను వాగ్దానం చేస్తున్నాను. ఇవి కాక మరొక విషయం కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను. మీరు దీన్ని బాగా గుర్తుంచుకోండి. నేను మీకు వాగ్దానం చేస్తున్న 3 విషయాలు ఏమిటంటే, 1. ఏ దాసుడి సంపద కూడా దానం చేయటం వల్ల తరిగిపోదు. అంటే ఏ వ్యక్తి అయినా అల్లాహ్ మార్గంలో తన ధనాన్ని వేచించిన కారణంగా దరిద్రుడు కాడు. పైగా అతని సంపదలో శుభం కలుగుతుంది. అల్లాహ్ మార్గంలో అతడు ఏ దానం అయితే చేశాడో ఆయన అంటే అల్లాహ్ సుబ్హాన వతాలా తన గుప్త కోశాగారం నుండి అసంఖ్యాకంగా అతనికి అంటే దానం చేసిన ఆ దాసునికి తెలియకుండానే ప్రసాదిస్తూ ఉంటాడు. 2. తనపై జరిగిన దౌర్జన్యానికి సహనం వహించిన దాసుని పట్ల దౌర్జన్యం జరపబడదు. అంటే ఆ దాసునిపై అన్యాయంగా దౌర్జన్యం జరిగినట్లయితే, అతన్ని అన్యాయంగా హింసించినట్లయితే, ఇంత జరిగినా ఆ దాసుడు సహనం వహిస్తే దానికి ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్హాన వతాలా అతని అంటే ఆ దాసుని గౌరవాన్ని మరింత ఇనుమడింప చేస్తాడు. ఇహలోకంలో కూడా అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదిస్తాడు. ఇదే అల్లాహ్ సుబ్హాన వతాలా చట్టం. 3వ విషయం ఏమిటంటే, ఏ దాసుడైనా యాచన ద్వారాన్ని తెరిస్తే తప్ప దైవం అతని కోసం దారిద్ర్యపు ద్వారాన్ని అస్సలే తెరవదు. అంటే ఏ దాసుడైతే సృష్టికర్తను వదిలి సృష్టి రాసులను అర్థించటమే వృత్తిగా చేసుకుంటాడో అలాంటి దాసునిపై దైవం తరపున దారిద్ర్యం పరుల వద్ద యాచించే దుస్థితి రుద్దబడుతుంది. ఇలా ఈ 3 దైవ ప్రవక్త వాగ్దానం చేసిన తిరుగులేని దైవ నిర్ణయాలు అన్న విషయం మనకు తెలుస్తోంది. తరువాత దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారట. ఇవి కాక మీతో చెప్పదలుచుకున్న మరో విషయం ఏమిటంటే, ప్రపంచం ఉన్నది 4 రకాల మనుషుల కోసమే. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. అంటే ఈ ప్రపంచంలో 4 రకాల మనుషులు ఉన్నారు. ఒక రకం భక్తులకు అల్లాహ్ సుబ్హాన వతాలా సంపదను ప్రసాదించాడు. సక్రమమైన జీవన విధానానికి సంబంధించిన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. వారు ఈ ధన వినియోగం విషయంలో దైవానికి భయపడుతారు. ఈ ధనం ద్వారా తమ బంధుమిత్రులకు సాయపడుతూ సత్ప్రవర్తన కలిగి ఉంటారు. దైవ ప్రసన్నత కోసం ఆ ధనాన్ని ఎలా వినియోగించాలో అలాగే వినియోగిస్తారు. ఇలాంటి భక్తులు అందరికంటే అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఇక 2వ రకం భక్తులు, వీరికి అల్లాహ్ సుబ్హాన వతాలా నిజమైన జ్ఞానాన్ని సత్సంకల్పాన్ని ప్రసాదించాడు. కానీ ధనాన్ని ఇవ్వలేదు. వారు సదుద్దేశంతో సత్సంకల్పంతో హృదయపూర్వకంగా ఇలా
అంటారు. మేము కూడా ధనవంతులమైతే ఫలానా వారి మాదిరిగా పుణ్యాలు చేసే వారిలా మా ధనాన్ని వినియోగించే వాళ్ళం అని. వీరి ఈ సంకల్పం కారణంగా మొదటి రకం వారికి లభించినంత పుణ్యఫలం వీరికి లభిస్తుంది. మూడవ రకం ప్రజలకు అల్లాహ్ సుబ్హాన వతాలా ధనాన్నైతే ఇచ్చాడు, కానీ దాన్ని వినియోగానికి కావాల్సిన సరైన జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఈ కారణంగా వారు అజ్ఞానంతో ఎలాంటి దైవ భీతి లేకుండా ధనాన్ని తమ ఇష్టానుసారం గుడ్డిగా తప్పుడు మార్గాలలో వ్యాయపరుస్తారు. ఈ ధనంతో బంధుమిత్రుల బాగోగులు చూడరు. దాన్ని ఎలా వినియోగించాలో అలా వినియోగించరు. ఇలాంటి వారు అత్యంత నీచమైన స్థానంలో ఉన్నారు. పోతే నాల్గవ రకం వారు, వీరికి దైవం ధన సంపదలు ఇవ్వలేదు, సరైన జ్ఞానము ప్రసాదించలేదు. కాబట్టి వారు మేము గనక ధనవంతులమే అయితే ఫలానా వారి మాదిరిగా భోగ విలాసాలను దుబారా చేసేవారుగా ఖర్చు పెట్టిన విధంగా మేము మా ధనాన్ని ఖర్చు పెట్టే వాళ్ళం అంటారు. వారి ఉద్దేశం, వారి సంకల్పం అదే. కాబట్టి ఈ ఇరు వర్గాలకు పాప ఫలంలో సమాన వాటా లభిస్తుంది. అంటే మూడవ రకం వారికి వారి ఆచరణ ప్రకారం ఎలాంటి దుష్ఫలితం లభిస్తుందో, నాల్గవ రకం వారికి కూడా వారి సంకల్పం ఆధారంగా అలాంటి దుష్ఫలితమే లభిస్తుంది. మనం ఇప్పుడు విన్న హదీసులో ఒక విషయాన్ని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. అదేమిటంటే చెడు కార్యాల సంకల్పం కూడా ఆ చెడు కార్యాలు ఆచరించిన పాపంతో సమానమన్న విషయం. అంటే ఒక మనిషి ఖచ్చితంగా ఆ పాపాలను చెయ్యాలన్న బలమైన కోరిక కలిగి ఉన్నప్పటికీ విధి లేని ఏ కారణాల వల్లనో వాటిని చేయలేకపోయినా ఆ పాపాలను చెయ్యాలన్న బలమైన సంకల్పం, కోరిక కారణంగా అవి చేసినట్లుగానే పరిగణించటం జరుగుతుంది. దానికి తగిన శిక్షను కూడా అతడు అనుభవించవలసి ఉంటుంది. నేను, మీరు, మనమందరం తెలిసో తెలియకో చేసిన పాపాలన్నిటినీ ఆ గఫూరుర్ రహీం అయిన ఆ అల్లాహ్ సుబ్హాన వతాలాను మన అందరినీ క్షమించమని నేను వేడుకుంటున్నాను. అలానే మన అందరినీ మంచి నడవడికలో నడిపించేలా మరియు 10 మందికి సాయం చేసే గొప్ప గుణాన్ని మన అందరికీ ప్రసాదించాలని ఆ అర్రహ్ముర్ రాహిమీన్ అయిన అల్లాహ్ సుబ్హాన వతాలాను నేను ప్రార్థిస్తున్నాను. ఆమీన్ సుమ్మ ఆమీన్. అల్లాహు అక్బర్. సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహి వ బిహమ్దిహి.